రోజు టాపిక్ ఏంటంటే ఎలాగో ఓజీ వస్తుంది కాబట్టి మనకి నచ్చిన గ్యాంగ్స్టర్ సినిమాల గురించి లేదా టాలీవుడ్ లో మనకి ఇష్టమైన గ్యాంగ్స్టర్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. లేదు, ఫస్ట్ వరల్డ్ సినిమా నుంచి వద్దాం. వరల్డ్ సినిమా నుంచి వచ్చి అలా మెల్లమెల్లగా మన కచోరా సినిమాల దగ్గరికి వద్దాం. వరల్డ్ సినిమాలో ది బెస్ట్ అంటే గుడ్ ఫెలాస్. నో క్వశ్చన్స్ ఆస్క్, నో ఆర్గ్యుమెంట్స్, ఒప్పేసుకోవడం. అప్పుడు అన్ని సంవత్సరాల ముందు ల్యాగ్ లేకుండా ఒక సినిమా తీయడం అంటే ఇంపాసిబుల్. ఇప్పుడున్న జనరేషన్ కి అప్పుడు ల్యాగ్ అట్లా 35 years తర్వాత కూడా అది గ్రేటెస్ట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. బట్ ఇండియన్ మార్కెట్ లో మాత్రం ఆ సినిమా చాలా తక్కువ రీచ్ ఉంటది. లేదు, అందరికి అదే ఉంటది కదా. అవునా? వీటితో కంపేర్ చేసుకుంటే నీకు గుడ్ ఫెల్లాస్ ఒక స్టెప్ కింద ఉంటది. ఏంటి జనరల్ సినీ ఫైల్స్, లెటర్ బాక్స్ యూజర్స్ వాళ్ళందరినీ కన్సిడర్ చేస్తే నేను వంగా ఒకటే వచ్చి బయట గుడ్ ఫెలోస్ ఇష్టం అని చెప్పడం వినడమే తప్ప డైరెక్టర్ నుంచి మిగతా అందరూ గాడ్ ఫాదరే చెప్తారు. వంగా ఒకటే గుడ్ ఫెలోస్ అని చెప్పాడు. అదే అదంతా రామ్ గోపాల్ వర్మ మాఫియా. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి మొదలు పెడితే రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వరాఘవన్, వెట్రిమారన్ అందరూ ఎవడడినా గాడ్ ఫాదర్ అని అంటారు తప్ప గుడ్ ఫెలాస్ అని ఎవడో చెప్పాలి. కానీ ఎంత గుడ్ ఫెలాస్ ఫ్యాన్ అయినా వంగా యానిమల్ లో స్టార్టింగ్ సీన్ ఉంటది కదా, అదేంటది ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటది. సారీ, ఎంగేజ్మెంట్ కాదు, బర్త్డే పార్టీ. అది సేమ్ నేను గాడ్ ఫాదర్ లో అబ్జర్వ్ చేశా. గాడ్ ఫాదర్ లో స్టార్టింగ్ పెళ్లి సీను, యానిమల్ లో ఈ పార్టీ సీను సేమ్ ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి. టెంప్లేట్ అయిపోయింది అది. అదే, బట్ అది గాడ్ ఫాదర్ అలా టెంప్లేట్ అయింది కానీ గుడ్ ఫెలాస్ అవ్వలేకపోయింది. ఎందుకంటే గుడ్ ఫెలోస్ ఈజ్ మోర్ పర్సనల్. అది ఒక్క మనిషి మీద, అది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ దాని మీద. అలా అని కాదు, నీకు గాడ్ ఇప్పుడు యానిమల్ ఆడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు నీకు ఆ రిచ్ సెటప్ ఉంది. ఇంకోటి ఏంటంటే గాడ్ ఫాదర్ ఈజ్ ఈజీలీ అడాప్టబుల్. ఇప్పుడు దాన్ని రామ్ గోపాల్ వర్మే సర్కార్ అని అమితాబ్ బచ్చన్ తో తీసాడు, రౌడీ అని మోహన్ బాబు తో తీసాడు. ఈవెన్ మణిరత్నం కూడా కొంచెం రీటెల్లింగ్ ఉంటది నాయగన్. అవును, గుడ్ ఫెలోస్ తీయలేదు, అది తీయలేరు కూడా నాకు తెలిసి. ఎందుకు తీసారుగా, అతను ఆయన పేరేంటి, జేడి చక్రవర్తి. జేడి చక్రవర్తేనా? గుడ్ ఫెలాస్ చాలా సేపు ఉంది. ముందు వేరే సినిమాలు చెప్పండి. స్కార్ఫేస్ ఏంటి? నేను స్కార్ఫేస్ నెక్స్ట్ లెవెల్ అది. బట్ అదే అది ఓన్లీ ఆల్ పాచినో వల్ల బాగుంటది చెప్పాలంటే. పల్ప్ ఫిక్షన్ అనుకోవచ్చా గ్యాంగ్స్టర్? పల్ప్ ఫిక్షన్ రాదు అనుకుంటాను, ఎందుకంటే గ్యాంగ్స్టర్ కిందకి రాదు. అది ఏంటనేది దానికే తెలియదు. ఆ సినిమా, అది సినిమాని ఒక సపరేట్ దీంట్లో లిస్ట్ చేయలేము, ఒక సపరేట్ జానరా ఫిక్స్ చేసి ఇది అని చెప్పలేము ఆ సినిమాని. అది రాకపోవచ్చు కానీ రిజర్వాయర్ డాగ్స్ రావచ్చు. రిజర్వాయర్ డాగ్స్ రావచ్చు. రిజర్వాయర్ డాగ్స్ వస్తుంది. అంటే బేసిక్ గా గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అంటే ఒక టెంప్లెట్ ఏంటంటే ర్యాష్ రిచెస్. ఫస్ట్ ర్యాష్ రిచెస్ రావాలి ఒకడు, అది మిడ్ పార్ట్ లో అయిపోతుంది నీకు. అది ఒక 40% ఉంటుంది. మిగతాదంతా ఒక లైఫ్ స్టోరీని చూస్తున్నట్టు ఉంటది. ఒకడు పుట్టిన దగ్గర నుంచి వాడు చచ్చిపోయే వరకు అది లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటది. మోర్ ఆఫ్ హాలీవుడ్ కాదు కానీ మనం ఈ చైనీస్ ఫిలిమ్స్ కి వస్తే ఈ జానీ టూ గడిది ఎగ్జైల్డ్ అని ఒకటి ఉంటది. అది కొంచెం ఆర్టిస్టిక్ గా ఉంటది కానీ అది కూడా ఈవెంట్ ఫిల్మ్ కిందకే వస్తుంది, నీకు గ్యాంగ్స్టర్ ఫిల్మ్ కిందకి రాదు. నువ్వు ఆ ట్రైడ్ ఎక్కువగా సినిమాలు అటువైపు వెళ్తే అన్ని ఈవెంట్ ఫిల్మ్లే. నేను ప్రాపర్ ఎగ్జాంపుల్ చెప్పనా, మన ఇది సిటీ ఆఫ్ గాడ్. సిటీ ఆఫ్ గాడ్ ప్రాపర్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. అవును, ఒప్పుకోవచ్చు. అదే బ్రో, అది ఆ కింద నుంచి రిచెస్ ఎక్కడ అవుతారు, వాళ్ళు మధ్యలోనే ఆగిపోతారు కదా. అది వాళ్ళ ఊర్లో దరిద్రం, వాళ్ళు రిచ్ అవ్వకపోవడం. ఆ గ్యాంగ్స్ ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు లేపేసి ఒక 5 నిమిషాల్లో పెట్టేది ఆడ ఒక సినిమా మొత్తం చూపిస్తాడు, అక్కడ కిక్కిస్తాడు. అవును, ఆ డ్రామా మధ్యలో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా. సిటీ ఆఫ్ గాడ్ కదా, సిటీ ఆఫ్ గాడ్. సిటీ ఆఫ్ గాడ్ సరే, అండర్ రేటెడ్ గ్యాంగ్స్టర్ అయితే నేను ఒకటి చెప్తా, కింగ్ ఆఫ్ న్యూయార్క్ అని ఉంటది. అది ఎలాగంటే ఒక గ్యాంగ్స్టర్ జైలు నుంచి వెళ్ళిపోయి కొంచెం ఏజ్డ్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ వాడి గ్యాంగ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటాడు. బాగుంటది సినిమా. ఇదేంటి కబాలీలో ఇంచుమించు కబాలీ లాగా ఉంటది స్టోరీ. అది వాడు మళ్ళీ గ్యాంగ్ బిల్డ్ చేసి ఏంటి హాస్పిటల్ కట్టి అన్ని చేద్దాం అనుకుంటాడు. బట్ బాగుంటది. ఈడేమో వైఫ్ వెతుక్కుంటూ వెళ్తాడు అంతే.
ఇంకంటే హాలీవుడ్ అయిపోయింది, ఇండియాకి వచ్చేద్దాం. సరే హిందీ ఎలాగో తెలిసిందే, తీసేయండి ఇంకా టాపిక్ చాలు. హిందీదు హిందీ ద గ్యాంగ్స్ గోట్, ఆఫ్ వాసేపూరే గ్యాంగ్స్ కదా ఆఫ్ బ్రో, వాసేపూర్. ఇంక చాలు కదా ఇంకా టాపిక్. చాలా అరే క్లబ్ పెట్టి మాట్లాడడానికి చాలా ఉంది మాట్లాడడం అందులో. లేనికి ఆ సినిమా గురించి చెప్పి దాని గ్రేట్నెస్ మాట్లాడానికి తీసేయంటే ఓకే కరెక్ట్. గ్రేటెస్ట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ఎవర్ మేడ్ బ్రో. ఇండియాలో కాదు, ప్రపంచంలోనే ది గ్రేటెస్ట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్. ఎవడు చేయలేడు, ఎవడి వల్ల కాదు. స్కార్సెసీ వచ్చి అనురాగ్ కశ్యప్ ని అప్రిషియేట్ చేశాడు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్. ఈవెన్ స్కార్సెసీ టాప్ 200-250 ఫిల్మ్స్ లో కూడా గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ ఏదో ఉంటది నాకు తెలిసి. ఉంది. నేను ఒకసారి ఎవరితో చెప్పాను, మన క్లబ్ లోనే చెప్పినట్టున్నాను. ఇప్పుడు ఈ రోజు మనకు వచ్చే తెలుగు గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ అంటే మన పుష్ప గానీ, కేజీఎఫ్ గానీ, ఈ వస్తాయి కదా వీళ్ళంతా, రాకీ బాయ్, పుష్పరాజు, వీళ్ళంతా చిన్నపిల్లలప్పుడు చేసే చిల్లర పనులన్నీ ఒక సినిమాలో చేస్తే అది గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లో ఉంటుంది. వాళ్ళంతా పెద్దలు ఇలా అయ్యి ఉంటారు. మేబీ వాళ్ళు పెద్ద ఏమో మనకు తెలియదు, సినిమా మధ్యలో ఆపేస్తాడు. అంటే వాళ్ళు పెద్ద ముందే సినిమా అది ఎండ్ అయిపోద్ది, వాళ్ళు చనిపోవడమో లేకపోతే అక్కడ క్లోజర్ వచ్చేది. కానీ వాళ్ళు కాక వాళ్ళందరికీ 30-40 వస్తే ఒకడు పుష్పరాజు, ఒకడు రాకీ బాయ్, ఒకడు దేవరత రైజర్, ఇట్లా అయిపోయి వాళ్ళంతా ఆ రేంజ్ గ్రాఫ్ వాళ్ళందరూ. సరే అనురాగ్ కశ్యప్ నుంచి వస్తుంది కాబట్టి ఇంకో గ్రేటెస్ట్ గ్యాంగ్స్టర్ ఫిలిం సత్య. అనురాగ్ కశ్యప్ రైటింగ్ రైటర్. అంటే ఓన్లీ 2 ఫిలిమ్స్, అదే 3. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ కూడా వస్తుంది. అప్పట్లో నాయకను దీనికి తప్పితే అంత న్యాచురల్ ఎండింగ్లు గానీ అది దీనికి ఉండవు, సత్యకి దీనికి తప్పితే. ఒక ఎంత టాప్ కి వెళ్ళినోడు కూడా అడుక్కునే వాళ్ళు చచ్చిపోతాడు అనేది చాలా చాలా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉండనే కానీ దాని ఇంపాక్ట్ వేరే ఉంటది మనకి సడన్ గా చేసేసరికి. అప్పుడు గాడ్ ఫాదర్ కూడా సేమ్ లే. బట్ చెప్తా లైక్ నాకు రెండు గ్యాంగ్స్టర్ సినిమాలు లైక్ వాళ్ళు కూడా మనుషులే అన్నట్టు చూపించిన 2 సినిమాలు, ఒకటి గుడ్ ఫెలోస్, ఒకటి సత్య. వాళ్ళు ఎంతసేపు మనకి గ్యాంగ్స్టర్లు అంటే ఏంటి, క్రిమినల్, వాళ్ళకు ఎలివేషన్లు లేదా చచ్చిపోవడాలు ఇవి ఉంటాయి. కానీ వాళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంటది, వాళ్ళకి ఒక ఎమోషన్లు ఉంటాయి. అన్ని ఈ చెప్పిన 2 సినిమాలు ఈ రెండే నాకైతే. లైఫ్ కన్నా ఎక్కువ అన్ప్రెడిక్టబిలిటీ బ్రో. ఇప్పుడు వీళ్ళందరూ ఆ స్టేజ్ లో కూర్చోడానికి కారణాలు వాళ్ళు అన్ప్రెడిక్టబుల్. వాళ్ళు ఏ సెకండ్ లో మృగం అవుతారో తెలియదు, ఏది అవుతారో తెలియదు. అది ఈ రెండు దానిలో చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. సరదాగా మాట్లాడుకుంటుంటే సడన్ గా గన్ షాట్ అవుట్ అయిపోద్ది, మనుషులు చచ్చిపోతారు, కాల్ చేస్తుంటాడు. అదే బ్యూటీ. అది సత్య. అండ్ ఇంకోటి కంపెనీ కూడా బాగుంటది, రామ్ గోపాల్ వర్మది. ఎందుకు మాట్లాడుకోరు దాని గురించి, కానీ కంపెనీ బాగుంటది. ఫస్ట్ హైయెస్ట్ రికార్డ్ ఉంటది బ్రో. తర్వాత ఏమన్నారు, అదేంటి దావూద్ ఇబ్రాహిం ఇంకోటి ఎవడో పేరు ఉంటారు మరి నాకు చోటారాజు. వాళ్ళిద్దరికి మధ్య జరిగిందని చెప్పి ఫుల్ హైపుల్ అయిపోయారు. మొన్న ఎప్పుడో రానాగడిది ఏదో షో చూస్తుంటే దానిలో బాంబు పేల్చాడు ఆయన. అది చోటారాజును దావూద్ ఇబ్రాహిం అన్నారు, కానీ అది యాక్చువల్లీ కృష్ణవంశీ నాకు మధ్య జరిగింది అన్నాడు ఆయన. వావ్, ఇందువదనం అందగా మనం సూపర్. ఇది ఆర్జీవి అనుకుంటాను నేను. కాదు ఆర్జీవి అనురాగ్ కశ్యప్ కాకుండా ఇంకెవరైనా చూసారా బాలీవుడ్ లో ప్రాపర్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్? అదే చెప్తున్నా, ఈ సినిమా చెప్తాను. ప్రకాష్ జా అని అజయ్ దేవగన్ సినిమా ఉంటది అపహరణ అని, మొత్తం ప్రాపర్ బీహార్ లో గ్యాంగ్స్టర్లు, ఆ కిడ్నాప్లు, అదంతా చాలా బాగుంటది. ఆ సినిమా యూట్యూబ్ లో ఉంది, అపహరణ చూడండి. తెలుగులో టాప్ హీరోస్ అందరూ చేశారు కానీ గ్యాంగ్స్టర్ సినిమాలు. మా ఫేవరెట్ గ్యాంగ్స్టర్ ఫిలిం 2 ఉన్నాయి బ్రో. 2 చిన్న హీరోలే చేశారు. తెలుసు. ఒకటి చెప్పు ఏంటి? గోదావరి. ఒకటి జగడం, ఇంకోటి ప్రస్థానం. ర్యాంప్ సినిమా అసలు అది బ్రో గ్యాంగ్స్టర్ సినిమా. ఈ పప్పుడి గాళ్ళు ఏదో హీరోయిజం, సుల్లకాయలు, ఎలివేషన్ సాంగ్ అన్ని చేస్తారు తప్ప, కానీ ప్రస్థానం ఉంటదా ఆ సినిమా ప్యాకాట. ఇక ఎండింగ్ వర్డ్స్ కింద ఓజీ గురించి చెప్పేసి అదే సాహో నుంచి వచ్చి ఓజీకి వద్దాం. సాహో ఎందుకు వచ్చింది? గ్యాంగ్స్టర్ ఆయన ప్రాపర్ గా ఒక ఊరే ఉంటది, గ్యాంగ్స్టర్ ఊరు. అది ప్రాపర్ గ్యాంగ్స్టర్ ఫిలిమే. ఓకే, ఓజీ ప్రాపర్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ వద్దంటారా? లేదండి, అవ్వాలండి, ఇలాంటి సినిమాలు అవ్వాలి, గ్యాంగ్స్టర్ సినిమాలు అవ్వాలి తెలుగులో. ఎగ్జైటెడ్ ఫర్ ఓజీ. చూద్దాం సుజిత్ గారు ఏం చేస్తాడు. నిజంగా ఆడాలి బ్రో. థ్యాంక్ యూ. గుడ్ నైట్.